అంటే మగవాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు, ఆడవాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు. ఇప్పుడు మనం చూస్తే మస్తాన్ సాయి కేసులో కావచ్చు, లావణ్య ఈ కేసులో సో ఇద్దరికి సంబంధించి పోలీసులు రిమాండ్ విధించారు. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు కేసు కదా లాస్ట్ కేసు రిమాండ్ లేదు, అప్పుడు రిమాండ్ లేదు. మస్తాన్ సాయి ఇప్పుడు రిమాండ్ వేశారు, అతను డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా పాజిటివ్ రావడం జరిగింది కదా. అయితే మీరు ఇక్కడ చట్టాల గురించి మాట్లాడారు, అంటే మేల్కి ఒక చట్టం, ఫిమేల్కి ఒక చట్టం. ఫిమేల్ వెళ్ళి అడగగానే ఎలాంటిది ఏదైనా కూడా ఎఫ్ఐఆర్ అయిపోతుంది, బట్ మేల్ వెళ్ళి అడిగితే ఇమీడియట్ గా చేయరని మీరు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ డ్రగ్స్ కేసు కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి శేఖర్ భాషా గారు మరి డ్రగ్స్ కి సంబంధించి ఏం చెప్తారు, దీనిపైన మీ పోరాటం ఎలా ఉంటుంది మరి? ఓకే, సో మేల్కో చట్టం ఫిమేల్కో చట్టం అన్నప్పుడు ఫిమేల్కో చట్టం అంటే బాగాలేదు, మీరు గమనించండి. మేల్కో చట్టం ఇప్పటిదాకా అయినా సరే నిద్రపోతున్నాం, ఇప్పటికైనా మేల్కో చట్టం. సో బేసికలీ ఇప్పటికైనా మేలుకోకపోతే చాలామంది మగాళ్ళు పడుకోవాల్సి వస్తుంది, చచ్చిపోయి శవపేటికల్లో. ఒక అతుల్ సుభాష్ పెట్టాడు, జస్టిస్ ఇస్ డ్యూ అని చెప్పి. ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఒక అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం వల్ల. సో ఇలా చాలానే జరుగుతుంది. ఇక డ్రగ్స్ కేసు అంటారా, ఇంకొకటి కూడా చెప్తాను. మీ ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మగవాళ్ళకో చట్టం ఆడవాళ్ళకో చట్టం, నేను చెప్తున్నాను. నన్ను అడగడం కాదు, మీరు ఒక సిఐనో లేకపోతే అంతకన్నా పెద్ద పై స్థాయి అధికారినో లేకపోతే ఎస్ఎల్ జనరల్గా మాట్లాడతారో తెలియదు, మాట్లాడితే సార్ ఏంటి సార్ పరిస్థితి, ఇతను చెప్పేది నిజమేనా కాదా అని చెప్పి మీరు ప్రజలకు తెలియజేస్తే అది ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో చూసిన రియాలిటీ చెప్తున్నా. ఇది మీరు కూడా వాళ్ళని కూర్చోబెట్టి అథెంటిక్గా చెప్పగలిగితే, లేదు ఒకవేళ వాళ్ళు మాట్లాడడం ముందుకు రామన్నా కూడా మీరు జస్ట్ కనుక్కొని అవును శేఖర్ భాష చెప్పింది నిజమే చెప్పి ఒక జర్నలిస్ట్గా మీ కోణం కూడా బయట పెడితే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నిందితుడిగా ఉన్నటువంటి మస్తాన్ సాయి చెప్తే ఒక పోలీసు వ్యవస్థ ముందుకు వచ్చి లావణ్యకి డ్రగ్స్ టెస్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? అతను నిందితుడు కదా ఆల్రెడీ. ఈవిడే నిందితురాలే కదా, ఈవిడేమి మహామహిళ ఏం కాదు కదా. 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన ఆవిడకి అసలు ఏ సంబంధం లేదు అని చెప్పి మనం ఎట్లా అనుకుంటాం? అప్పుడు ఇంకా ఏమి నిర్దోషనే ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు అండ్ ఊరికే తీసుకెళ్ళి అంత పెట్టారు లేట్. అంటే మీకు ఆల్రెడీ ఇంత కథ చెప్పాను కదా, ఏది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగింది ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిన మెత్తు. సో మీరు ఇంకా ఒకవేళ ఆవిడ డ్రగ్స్ చెయ్యదు, పాపం ఆవిడ అమాయకంగా ఇరికిచ్చారు అని చెప్పి ఇన్ని అనుకుంటే, ఆవిడ చాలాసార్లు మీడియా ముఖంగా వచ్చి గట్టిగా చించుకొని మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. ఆవిడ పరిధిలో ఉన్నాయి కదా, ఎందుకు మాట్లాడడం అని కోర్టులోకి ఇంకా వెళ్ళలేదు మా కేసు. సుముటోగా ఆవిడ ఎందుకు ఒక డ్రగ్ టెస్ట్ చేయించుకొని, నేను చూడండి నేను పుణ్యాత్మరాలని మీరందరూ కూడా నా మీద నిందలేస్తాను ఎందుకు చెప్పలేకపోతుంది? ఆవిడ డ్రగ్స్ చేసే వీడియోలు ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఇంకోటి అడిగారు మీరు ఇప్పుడు, అంటే కోర్టు పరిధిలో ఉన్నాయి కదా, ఈ టైంలో ఎందుకు వాటి గురించి మాట్లాడడం అని మీరు పిలిచి దాని గురించి అడిగి మళ్ళీ మాట్లాడదంటే నేనేం చెప్పండి. అంటే మీరు ఇక్కడ పిలవటం అనేది దాని అర్థం కాదు, మీరు ఎందుకు సోషల్ మీడియా త్రూ కానీ ఇలాంటి ఎవిడెన్స్ ని రిలీజ్ చేయడము అంటే అది మీ పర్సనల్ బజర్. ఇప్పుడు ఏమైతుంది, అది మీకే ఒక థ్రెటనింగ్ కాల్ కూడా అయ్యింది కదా, మిమ్మల్ని చంపడానికి కొంతమంది ప్లాన్ చేస్తున్న ఆడియో కూడా మీరే మాకు వినిపించారు. మన మీద కేసులు అవినా, మన మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిన నేను ఇంకా డబ్బుల కోసం లేకపోతే ఒక ఫేమ్ కోసం ఒక కుర్తుపడి వస్తున్నానని మీరు అనుకుంటున్నారా? నేను ఇంటి నుంచి బయటకు ఉండొచ్చు ఉండకపోతే దట్ డజంట్ మ్యాటర్ టు మీ. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మా ఇంట్లో ఎంత పోరాటం చేసి బయటకు వస్తుంది తెలుసు. ఎందుకు మనకి ఇవన్నీ, నీకేం లాభం వస్తుంది? మా నాన్న పొద్దున్న కూర్చోబెట్టి క్లాస్ ఎందుకు నీకు ఈ బాధ? నేను రాకపోతే ఏమేస్తారు నా గురించి? నేను ఏదో కుమ్మకైపోయి ఇది పులి మీద స్వారీ. నేను రాలేదనుకోండి, తప్పించుకు పారిపోయిన శేఖర్ భాష, జంపు జిలాని శేఖర్ భాష, ఎలా రకరకాలుగా వేసుకుంటా. నేను వచ్చి నిజాలు చూపించాలి మీకు, లేకపోతే ఆయన నేను చచ్చిపోయినా పర్లేదు, పిరికివాడిగా చచ్చిపోవాలనుకోవట్లేదు. ఓకే, సో అయితే మీకు లావణ్య మధ్య జరిగినటువంటి ఒక ఆడియో క్లిప్ కూడా విందాం మనం. విన్న తర్వాత దాని గురించి